జనగామ జిల్లా నర్మెట్ట మోడల్ స్కూల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కెమిస్ట్రీ టీచర్ కరుణాకర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కించపరిచేలా మెసేజ్లు చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు కరుణాకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్కు వినతి పత్రం అందజేసినట్లుగా తెలిపారు. జనగామ జిల్లా నర్మెట్ట మోడల్ స్కూల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. కెమిస్ట్రీ టీచర్ కరుణాకర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కించపరిచేలా మెసేజ్ చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు కరుణాకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్కు వినతి పత్రం అందజేశారు. మోడల్ స్కూల్లో కెమిస్ట్రీ లెక్చరర్ అనబడు కరుణాకర్ అనే లెక్చరరు టీచరు స్కూల్ పిల్లల పట్ల బిహేవ్ సరిగా లేదు. పిల్లల్ని చూస్తే మూడ్ వస్తుంది అనడము, పిల్లలకు లిప్స్ బాగున్నాయి అనడము, కళ్ళు బాగున్నాయి అనడము, వర్గర్గా మాట్లాడడము, ఇంకా నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా, నువ్వు నన్నేం చేయగలుగుతావు అనే కొంచెం బ్యాడ్ కామెంట్లు చేసుకుంటా పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎంక్వైరీ చేసుకుంటే అదే సమాచారం తెలిసింది. పిల్లలు భయపడి స్కూల్ పోవాలంటే కూడా భయపడుతుర్రు ఆ సార్ను చూస్తే. దీనివల్ల అతన్ని అక్కడి నుంచి తొలగించి అని మేము ప్రిన్సిపల్ కూడా ఒక లెటర్ ఇచ్చినాము. పిల్లల పట్ల వైరల్గా మాట్లాడడం, మెడలీర కొడతాని సంగతి చూస్తా, కిటికీకేసి వత్తుతా, మీ కాళ్ళను చూస్తే మాకు మూడ్ వస్తుంది అనడము, క్లాస్ రూమ్ హాయ్ గాయస్, హాయ్ బేబీస్ అనడము. ఈ విధంగా మెసేజ్లో కూడా నీ లిప్స్ బాగున్నాయి, నీ ఐస్ బాగుంటున్నాయి, నువ్వు నీ ఫోటో పంపు, నీ పిక్ పంపు అని చెప్పేసి వాట్సాప్లో చాటింగ్ చేయడము, ఇలా వర్గర్గా చాలా బిహేవ్ చేస్తుండు. అతన్ని అక్కడి నుంచి తొందరగా సస్పెండ్ చేసి పిల్లలకు న్యాయం కలగాలని నర్మేట ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తెలిసిన ముచ్చట మేడం కంప్లైంట్ చేసినా మేడం అసలు పట్టించుకుంటా లేదు. ఈ విషయంలో మాకొద్దు, అసలుకే వద్దు. ఆయన సస్పెండ్ ఖచ్చితంగా చేయాలి. ఇవాళ మొన్న అయితే ఏం కాదు, మళ్ళీ ఇప్పుడు ఏమైనా అయిపోయింది అనుకోండి, ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఆ స్టూడెంట్స్కి ఇబ్బంది కదా. ఆయన ఉంటే కంట్లో పెట్టుకున్నాడు, ఇంకేమైనా చేస్తాడు.